అయోధ్య శ్రీరాముడు జన్మించిన స్థలం ఈ అయోధ్యాపురి. శ్రీరాముడు 11,000 సంవత్సరాల పాటు పరిపాలించిన ఈ నగరం అయోధ్య నగరం. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య నగరం. ఇదే దశరథ మహల్, శ్రీరాముడు పెరిగిన ప్రదేశం. సీతారాములు కళ్యాణం తర్వాత కలిసి నివసించిన కనక్ భవన్. దేవతలతో నిర్మించబడ్డ నగరం ఈ అయోధ్య నగరం. జై శ్రీరామ్. ప్రస్తుతాన్ని నేను అయోధ్యలో ఉన్నాను. అయోధ్యలో సరయూ నది తీరాన ఉన్నా. అయోధ్య స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా మహాభాగ్యం. అది దర్శనం చేసుకొని అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాలు అన్ని 1 by 1 ఈ వీడియోలో వస్తూ ఉంటాయి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం ఒక కామెంట్ చేయండి, ఓకేనా? జై శ్రీరామ్. గోరఖ్పూర్ ఇక్కడ నుంచి 132 కిలోమీటర్స్, లక్నో కూడా ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్. ఇక్కడ ఏంటంటే అయోధ్యలో ఉన్న ఎయిర్పోర్టు మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్లో ఉంది. 15 కిలోమీటర్స్ దూరంలో ఉందంట ఇక్కడికి. ఇది లతా మంగేష్కర్ సర్కిల్ అంటారు. లతా మంగేష్కర్ గారికి జ్ఞాపకార్థంగా ఈ సర్కిల్ని అయితే ఏర్పాటు చేశారు. ఇటు నుంచి మనం అటు వెళ్ళిపోతే రామ జన్మభూమి 1.8 km దూరంలో ఉంటుంది. 1.5 km దూరంలో మనకి హనుమాన్ గరి ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే రామ జన్మభూమి మెయిన్ టెంపుల్. ఇటువైపు వెళ్ళిపోతే సరయూ నది బోటింగ్ చేయాలంటే ఇటువైపు సరయూ నదికి వెళ్ళిపోవాలి. ఇంకా వీడియోలో 1 by 1 అన్ని వస్తూ ఉంటే నెక్స్ట్ హనుమాన్ గరికి వెళ్దాం. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. అసలు అయోధ్య ఒక 5 years బ్యాక్ వచ్చాను. అప్పుడు అసలు ఒక లా ఉంది. ఇప్పుడు చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం ఎంత బాగా డెవలప్ అవుతుందంటే నెక్స్ట్ 2-3 years తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతే. మొత్తం రోడ్ల మీద చూడండి స్తంభాలు ఎలా ఏర్పాటు చేశారు. స్తంభం పైన సూర్యుడు ఆకారంలో వచ్చేటట్టు బాగుంది కదా. రోడ్డుకి 2 వైపులా ఏర్పాటు చేశారు. ఇది ఇటు కూడా ఉంది. అది లతా మంగేష్కర్ సర్కిల్. అక్కడి నుంచి ఇదిగో ఇలా స్ట్రైట్గా ఇటు వచ్చేస్తే రామ జన్మభూమికి మనం ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. బాగుంది కదా. ఇక్కడ చక్కగా ఫొటోస్ దిగుతున్నారు. ఇటు నుంచి వెళ్ళిపోవడమే. అయోధ్యలో పెట్రోల్ రేటు 96 రూపీస్ ఉందంట లీటరు భారత్ పెట్రోలియంలో. మనం ఇప్పుడు హనుమాన్ గరి దగ్గరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ లతా మంగేష్కర్ సర్కిల్ దగ్గర నుంచి ఇదిగో ఇక్కడ వరకు హనుమాన్ గరి వరకు 1.5 km దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అటు వెళ్తే లెఫ్ట్కి వెళ్తేనేమో రామ జన్మభూమి మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతాం. ఇలా రైట్ సైడ్ వెళ్తే హనుమాన్ గరికి వెళ్తాం. మనం ఇప్పుడు హనుమాన్ గరికి వెళ్దాం. హనుమాన్ గరికి వెళ్తుంటే మెయిన్ రోడ్డు మీద పక్కన పెద్ద కోటలా కనిపించింది. ఏంటిదో మరి అది లోపలికి వెళ్తే కానీ తెలీదు, కానీ ఓల్డ్ ఏదో. చూద్దాం నెక్స్ట్ ఒకసారి అక్కడికి వెళ్ళి తర్వాత ట్రై చేద్దాం ఒకసారి. హనుమాన్ గరికి వెళ్ళేటప్పుడు స్ట్రీట్ చూడండి చాలా బాగుంది కదా. అసలు మెయిన్ ఏంటంటే మనకి కాశీలో రోడ్స్ ఉంటాయి కదా, యాస్టీజ్ సేమ్ ఇలాగే ఉంటాయి. ఇలా ఉండి సైడ్ లైట్స్ ఏ ఉంటాయి. అలాగే అదే స్టైల్లో పెట్టారు మొత్తం. ఇది చూడండి అటు షాపులు ఇటు షాపులు ఒక డిఫరెంట్గా ఉంది ఈ రోడ్డు మొత్తం. చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ ఏంటంటే హనుమాన్ గరికి వెళ్ళేటప్పుడు చాలామంది మనకి ఇక్కడ స్వీట్స్ కొనుక్కొని తీసుకెళ్తారు. వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ మనకి ఇస్తారు. తప్పకుండా అది తీసుకెళ్ళండి, చాలా మంచిది. ఇక్కడ స్వీట్స్ కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. లోపలికి తీసుకెళ్తే స్వామివారి దగ్గర పెట్టి మళ్ళీ మనకు తిరిగేస్తారు. చాలా మంచిదంట. ప్రతి ఒక్కరు చాలామంది తీసుకెళ్తూ ఉంటారు స్వీట్స్ కొనుక్కొని. మీరు కూడా తప్పకుండా తీసుకెళ్ళండి. ఇదే హనుమాన్ గరి, హనుమంతుడి దేవాలయం. మీరు కనుక అయోధ్య వచ్చినప్పుడు ఫస్ట్ అయితే ఈ హనుమాన్ గరికి వెళ్ళి హనుమంతుడు దర్శనం చేసుకున్న తర్వాత అయితే మీరు నెక్స్ట్ శ్రీరామ జన్మభూమి శ్రీరాముడి దేవాలయానికి అయితే వెళ్ళండి. ఎందుకంటే హనుమంతుడిని అయోధ్య క్షేత్రపాలకుడు అని పిలుస్తారు. ఇది చరిత్ర. అందుకే మీరు తప్పకుండా ఫస్ట్ హనుమంతుని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీరాముని దర్శనం చేసుకోండి, చాలా మంచిదంట.
హనుమాన్ గారికి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే స్వీట్స్ అయితే ఏం తీసుకెళ్ళండి. ఈ బాక్స్ అయితే 60 రూపీస్ అంట. ఇదైతే ఈ స్వీట్ అయితే 60 రూపీస్, ఇదైతే 120 రూపీస్ అంట. 250 గ్రామ్స్ చిన్న బాక్సులు కూడా ఉంటాయి. అది చిన్న బాక్సులు ఉన్నాయి కదా, ఇదైతే 50 రూపాయలు అంట. అది ఏదో ఒక స్వీట్ తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్తే దేవుడి దగ్గర పెట్టేసి మళ్ళీ మనకే ఇస్తారు, తీసి తెచ్చుకోవచ్చు ప్రసాదం లాగా. ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు హనుమంతుడు అయోధ్య తిరిగి వచ్చిన తర్వాత హనుమంతుడు ఈ ప్రదేశంలో అయితే నివసించారని చెప్తున్నారు. అయోధ్య వచ్చిన వాళ్ళు ఎవరైనా తప్పకుండా శ్రీరాముడి దర్శనంతో పాటు ఈ హనుమంతుడి దర్శనం కూడా చేసుకుంటారు. మీరు కూడా అయోధ్య వచ్చినప్పుడు తప్పకుండా హనుమంతుడి దర్శనం చేసుకోండి. ఇక్కడ చాలామంది కూర్చొని హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికైతే అయోధ్యలో ప్రతి దేవాలయం దగ్గర ఏదో ఒక కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మంది వస్తారు కాబట్టి వెళ్ళే వేని పెద్దగా చేస్తున్నారు అనుకుంటా. అక్కడ ఆర్ట్ చూడండి ఎంత బాగుందో. శ్రీరాముడు హనుమంతుడు కౌగులించుకుని ఉన్న ఫోటో అసలు చాలా బాగా వేశారు. హనుమాన్ గరికి బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇది మొత్తం అయోధ్యకు సంబంధించిన పెయింటింగ్స్ అన్నీ వేస్తున్నారు. చాలా బాగుంది కదా. అయోధ్యలో హనుమాన్ గరి అనేది చాలా ఎత్తులో ఉంటుంది. పైకి ఎక్కి చూస్తే మొత్తం అయోధ్యకు సంబంధించిన చాలా దేవాలయాలు అన్నీ కనిపిస్తాయి. కోతులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. మీ చేతిలో కనుక స్వీట్ బాక్స్ అయ్యి ఉంటే లాక్కెళ్ళిపోతాయి, జాగ్రత్తగా పెట్టుకోండి. చాలా కోతులు ఉన్నాయి. హనుమాన్ గరిలో హనుమాన్ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దశరథ్ మహల్కి వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడే ఉంటుంది, ఈ దగ్గరలోనే. ఈ బ్యాక్ సైడ్ ఏమో హనుమాన్ గరి, అది జస్ట్ ఈ వేలోనే ఉంటుంది దశరథ్ మహల్ కూడా. అక్కడికి వెళ్ళిపోయి అది కూడా చూసేద్దాం. కానీ రోడ్డు పక్కల మాత్రం ఫుల్ షాపింగ్ ఏరియా మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఏదో జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇంకొక 1 year 2 years తర్వాత చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మొత్తం. కూర్చోడానికి అనుకుంటా, కూర్చోడానికో సంథింగ్ ఏదో అరేంజ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి అయితే. అది ఏంటిది అసలు, అది చాలా పెద్దది, ఓల్డ్ది టెంపులా లేదా ఏంటిది, ఏదో కోట ఏమో కానీ చాలా పెద్దది ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం దశరథ్ మహల్కి అయితే వచ్చాం. అలా రైట్ సైడ్ వెళ్తే కనక భవన్కి వెళ్తాం, తర్వాత వెళ్దాం. ఇప్పుడైతే మనం దశరథ్ మహల్ లోపలికైతే వెళ్ళిపోదాం. చూడండి ఎక్కడికక్కడ మొత్తం దేవాలయాలన్నీ పునర్నిర్మాణం అయితే చేస్తున్నారు. మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మొత్తం. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. టైం 4 అయిపోయింది. అసలు ఇంకెక్కడ ఫుడ్ తినలేదు, అసలు కడుపు మండిపోతుంది. ఇక దశరథ్ మహల్కి వస్తే ఇక్కడ ఎస్విఏసి ఫౌండేషన్ చెన్నై ఉంది కదా, వీళ్ళైతే చక్కగా మంచి వెజ్ బిర్యానీ సాంబార్ పెట్టారబ్బా. టేస్ట్ చాలా బాగుంది. చక్కగా తిన్నాము. ఈ టైంలో కడుపు నిండింది. ఇంకా అయిపోయినట్టుంది, అది క్లోజ్ చేస్తారు, కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేస్తారనుకుంటా. ఇప్పుడు మనం తినేసాంగా దశరథ్ మహల్ లోపలికి వెళ్ళిపోదాం. శ్రీరాముడు తండ్రి అయిన దశరథ మహారాజు నిజమైన రాజమందిరం ఇది. ఆయనకు గుర్తుగా ఈ రాజమహల్ అయితే ఏర్పాటు చేశారు. శ్రీరాముడు తన సోదరులతో తన బాల్యాన్ని యవ్వనాన్ని ఈ ప్రదేశంలోనే గడిపారట.
ఈ దశరథ మహల్ని దశరథ మహారాజు నిర్మించారని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కలియుగం ప్రారంభం అయిన తర్వాత మన దేశాన్ని భరతుడు పాలించిన తర్వాత విక్రమాదిత్యుడు పాలించారు. ఆయనైతే ఈ దేవాలయాలన్నిటినైతే పునర్నిర్మాణం అయితే చేశారు. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ దశరథ మహల్ని అయితే చూశారు కదా. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి దగ్గరలోనే కనక భవన్ ఉంటుంది, అక్కడ కూడా ఒకసారి వెళ్దాం. భోజనం లైన్ దగ్గర గొడవ పడుతున్నారు. చివరికి బాబాయ్ కూడా వచ్చాడు, వీళ్ళు తోసేసుకుంటున్నారని. ఏదో ఫుడ్ దగ్గర గొడవ, చాలా మంది ఉన్నారు లైను. మన తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఫుడ్ పెట్టేవాళ్ళు. సౌత్ ఇండియన్ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. ఫిబ్రవరి 20వ తారీఖు వరకు ఉంటుందంట, మరి తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు. ప్రస్తుతానికి ఓపెన్లో ఉంచారు అలాగా. ఇప్పుడు మనం మీకు పక్కన కనిపిస్తున్నది రైట్ సైడ్ కనక భవన్ మెన్షన్ చేశారు, అటువైపు వెళ్దాం. ఈ రోడ్లో జస్ట్ కొంచెం ముందుకు వెళ్తే కనక భవన్ వస్తుంది, అక్కడికి వెళ్ళి దాని హిస్టరీ తెలుసుకుందాం. దశరథ మహల్ చూసిన తర్వాత ఇప్పుడైతే కనక భవన్కి అయితే వెళ్తున్నాము. ఈ పక్కన దాని పక్కన రోడ్లోనే ఉంది కనక భవన్. అక్కడికి వెళ్ళి దాని గురించి కూడా పూర్తి వివరాలు చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. కనక భవన్కి వెళ్ళే దారిలో కూడా మొత్తం షాపింగ్, అటువైపు ఇటువైపు అన్ని ఏదైనా సరే కావాల్సిన అన్నీ దొరుకుతున్నాయి. చిన్న చిన్న సందులు అబ్బా, అంతకుముందు మరీ దారుణంగా ఉండేవి, ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు మొత్తం రోడ్స్ అయితే. మనం ఎక్కడికైనా కావాలంటే ఇది వచ్చాయి, ఇలాంటి టుక్ టుక్లు ఉంటాయి, దాంట్లో వెళ్ళిపోవచ్చు. ఒక 20-30 రూపీస్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే, అంటే డిస్టెన్స్ బట్టి చాలా ఉంటాయి అవన్నీ. ఇదేదో కందమూల పళ్ళు అంట, ఇలాంటిది ఒకటి 10 రూపీస్. ఇది టేస్ట్ అయితే బాగుంది. మన కొబ్బరి మువ్వ ఉంటుంది కదా, కొబ్బరిలో మువ్వ తీస్తారు, సేమ్ అలాగే ఉంది టేస్ట్ అయితే. ఓకే బాయ్ బాయ్ బాయ్. కనక భవన్ దగ్గరికి వచ్చేసాం. ఇదే కనక భవన్. చాలా తక్కువ డిస్టెన్స్ దశరథ మహల్ దగ్గర నుంచి, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపే ఉంది. ఇక్కడికి వచ్చి నడుచుకుంటూ పక్క రోడ్లోనే. ఎక్కడ చూసిన ఈ కోతులు మాత్రం బోల్డ్ ఉన్నాయి, చేతులు ఏదుంటే ఇలాకెళ్ళిపోతాయి. ఎన్ని చూడండి కోతులు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మనం కనక భవన్ లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి దీనికి సంబంధించిన పూర్తి హిస్టరీ అయితే చెప్తాను ఒకసారి. కనక భవన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కనక భవన్ అంటే బంగారు భవనం, అలాగే దీన్ని గోల్డెన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. కనక భవన్ అసలు అవుట్ సైడ్ లుక్ చాలా బాగుంది కదా, చాలా బాగా అయితే దీన్ని పునర్నిర్మాణం అయితే చేశారు. అంటే రామాయణం అనేది చాలా వేల సంవత్సరాల క్రితం నాడు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది రాజులు దీన్ని అయితే దాన్ని పునర్నిర్మాణం చేస్తూ అయితే వచ్చారు. ప్రస్తుతానికి ఇలా ఉంది, ఇంకా చాలా బాగా దీన్ని అయితే నిర్మాణం చేస్తారనుకున్నాను. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం ఒకసారి. సీతారాములు సతీ సమేతంగా అయోధ్య వచ్చిన తర్వాత కైకేయి సీతమ్మ తల్లికి ఈ భవనాన్ని అయితే బహుమతిగా ఇచ్చిందంట. సీతారాములు ఈ భవనంలో చాలా కాలం పాటు కలిసి ఉన్నారు కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకమైన భవనం అంట. వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అనుకుంటా, ఒక గ్రూప్తో వచ్చుంటారు ఎవరితోనూ. లోపల సీతారాముల విగ్రహాలకి బంగారు కిరీటాలు ఉంటాయి, అందుకే దీన్ని కనక భవన్ అని పిలుస్తారు. లోపల చూడండి ఎంత బాగుందో. ఎప్పటికప్పుడు దీన్ని ఏంటంటే రీమోడలింగ్ చేస్తూ మొత్తం కొత్తగా అయితే ఉండేలా చూసుకున్నట్టున్నారు. చాలా బాగుంది కదా, అసలు కొత్త భవనంలా ఉంది మొత్తం. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే పాదాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి తప్పకుండా అయితే నమస్కారం చేసుకోండి. దీన్ని తొక్కకూడదంట, దీని చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తున్నారు. అక్కడ దండం పెట్టుకొని వచ్చి పాదాలకి
ఇక్కడ కూడా ప్రదక్షిణ చేస్తున్నారు. కనకభవన్ సంబంధించిన హిస్టరీ అనుకుంటా. హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. హిందీ ఇంగ్లీష్లో మెన్షన్ చేశారు ఇక్కడ. జై శ్రీరామ్. బాయ్ బాయ్ కనకభవన్. ఈవినింగ్ అవ్వగానే రోడ్లన్నీ చూడండి ఎంత లైటింగ్స్తో మెరిసిపోతున్నాయి కదా, చాలా బాగున్నాయి రోడ్లు మొత్తం. మెయిన్ శ్రీరాముడి గుడికి వెళ్ళే దారిదే. లైటింగ్స్ చూడండి అటువైపు ఇటువైపు ఎలా ఏర్పాటు చేశారో. నైట్ లతా మంగేష్కర్ సర్కిల్ దగ్గర వ్యూ ఎలా ఉంది ఒకసారి చూడండి మొత్తం. ఇటువైపు లతా మంగేష్కర్ సర్కిల్ ఉంది కదా, వేన్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఇటువైపు చూడండి గోరఖ్పూర్ రోడ్ అంటారు ఇది. అసలు చూడండి సూర్యస్తంభాలంట, వాటిని సూర్యస్తంభాలని పిలుస్తున్నారు. రోడ్డుకి రెండు వైపులు ఏర్పాటు చేశారు, సూర్యస్తంభాలని పిలుస్తారంట వీటిని. ఇక్కడ ఇటువైపు రెండు ఉన్నాయి, ఆ పక్కన లైట్ వెలగట్లేదు కానీ అక్కడ ఒకటి ఉంది. బాగున్నాయి కదబ్బా, చాలా బాగుంది. రోడ్డు కూడా చూడండి ఎంత బాగుందో ఈ ఏరియా మొత్తం. ఆ లుక్ ఏంటంటే ఆ స్తంభాల వల్ల ఈ రోడ్డుకి ఆ లుక్ వచ్చింది, భలే ఉంది. అలాగే చలి కాచుకోవడానికి ఎక్కడికక్కడ హీటర్లను అయితే ఏర్పాటు చేశారు. మనం ఉన్న ధర్మశాల ఇది. ఆపోజిట్లోనే ఇక్కడ మీకు వెజ్ థాలీ కావాలని దొరుకుద్ది. ఎదుగు అక్కడ 60 రూపీస్. ఎక్కడైనా సరే 60 ఉంది, 80 ఉంది, 100 ఉంది. అంటే క్వాంటిటీ మారుద్ది అంతే. ఇది 60 రూపీస్ అంటే దీంట్లో 2 చపాతీ రోటీలు కూడా వస్తాయి 2. ఇంకెంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, జై శ్రీరామ్.